ఇంకో వార్త చూస్తే ఇద్దరు యువతల హత్య పెళ్లికి ఒప్పుకోలేదని ఒకరిని వేరే వ్యక్తితో క్లోజ్గా ఉంటుందని మరొకరిని. హైదరాబాద్ నిర్మల్లో దారుణాలు అయితే జరిగినాయంట. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు 18 ఏళ్ల యువతిని పట్టపగలే గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ వారసిగూడలో జరిగింది. ఇక నిర్మల్ జిల్లా బైన్సా టౌన్లో ఓ యువతి వేరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న కోపంతో యువకుడు విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంతారావు లక్ష్మి దంపతులు వారసిగూడలో బాపూజీ నగర్ హనుమాన్ గుడి పక్కన బిల్డింగ్లో అయితే అద్దెకుంటున్నారు. సో ఈ ఘటన అయితే అక్కడ జరిగింది. మరి నిజంగా ఇట్లా ఎందుకు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నదని అర్థం కాదు. అంటే చంపడం అంటే చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సో ఏదన్నా ఇంటర్ అవుతుందంట, 18 ఏళ్ళ వయస్సే ఉందంట. అయితే అలా బావే అలా బావ మొత్తం తాగుతాడట, ఇష్టం ఉన్నాడు తిరుగుతాడట, పని చేయడంట, టైల్స్ పని చేస్తాడంట. ఈమెను పెళ్లి చేసుకొని బాగా ఇబ్బంది పెడుతుండట. ఈమె జర్రాంగ్ నేను చదువుకుంటా అంటే ఇప్పుడు సినిమాలలో చూస్తున్నాం మనం, నాకు దక్కంది వేరే ఎవరికి దక్కకూడదు చెప్పేసి ఇంత క్రూరంగా పాపం ఆమె తల్లి ముందే కత్తి తీసుకొని పోయి మెడ మీద నరికేసినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గంగా తయారయ్యే చూడు. ఏం ప్రేమలు రా బాబు, ఏం ప్రేమలు ఇవి. ఇప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మన పోలీసు ఎంత యాక్షన్ తీసుకుంటే ఏం లాభం, పోయిన ప్రాణం అయితే రాదు కదా, తిరిగి రాలేదు. అయితే ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడుకుంటాం, ఏమంటాం అంటే నేరస్తుని కాదు నిర్మూలించేది, నేరాన్ని నిర్మూలించాలంటాం. నేరస్తుని నిర్మూలిస్తే ఏమంటుంది, నేరం ఇంకోటి తయారైతేనే ఉంటుంది. నేరాన్ని నిర్మించాలి, దాన్ని పునాదులను పెకిలించాలి. అది ఎందుకు వానికి ఆలోచన వస్తుంది, ఆలోచన రావడానికి గల కారణాలు ఏంటి, ఆ భావజాలం ఎక్కడి నుంచి వానికి వస్తుంది అనేది అక్కడ దెబ్బ కొట్టాలి.